आवाज न्यूज ट्रू वॉइस। एलंदू मंडल के चल्ला समुद्रम ग्राम पंचायत में कांग्रेस पार्टी की दाखिली सूरत हाल पर एमएलए कैंप ऑफिस में प्रेस मीट मुनाकिद हुई। सरपंच उम्मीदवार ताटी भिक्षम के खिलाफ काम करने पर कांग्रेस ने पार्टी मुखालिफ सरगर्मियों की बुनियाद पर एल्लमपल्ली बुच्चैया, सटला श्रीनु और मोडेम कोटैया को मुअत्तल करने का ऐलान किया। इल्लंदु मंडलम सलसमुद्रम ग्राम पंचायती कांग्रेस पार्टी सरपंच सलसमुद्रम सरपंच अभ्यर्थिगा పోటీ చేస్తున్నటువంటి తాటి భిక్షం గారికి వ్యతిరేకంగా కూటమిలోకి పోయినటువంటి ఎల్లంపల్లి బుచ్చయ్య, కట్ల సీను, మోడెం కోటయ్యని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది। పార్టీ కార్యక్రమాలకు ఎవరైనా భంగం కలిగితే ఎంతటి వారినైనా సస్పెండ్ చేయక తప్పదు। 29 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఎవరైనా వ్యతిరేకం చేస్తే ఎవరు చేసినా కూడా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది। ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాలి। కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో మనందరికీ తెలుసు। మరి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మరి అలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది। అందరికీ తెలియదు కాదు, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో మరి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినా కూడా మరి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలే। వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు ఇలా కాంగ్రెస్ పార్టీ మరి 2 సంవత్సరాల కాలంలోనే, ఇంకా 2 సంవత్సరాలు కాలేదు, 2 సంవత్సరాల కాలంలోనే మరి ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు కొన్ని మరి ఇవాళ మహిళలకి ఫ్రీ బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు, మరి అట్లాగే సన్న బియ్యం, మరి రైతు భరోసా, రైతు బంధు, మరి ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మరి ఇలాంటివన్నీ కూడా మరి ప్రజలకి చేరవేసిన సంగతి కూడా అందరికీ తెలుసు। ఏదైనా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ, కార్మికులకు, కర్షకులకు ఎవరికైనా పేద ప్రజలకి న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగిద్ది అనేది ఇలా అందరికీ తెలుసు। మరి ఇవాళ అందరూ కూడా ఇలా ఈ రాష్ట్రంలో చాలా ఈ రాష్ట్రానికి ఆకర్షితులై మరి బీఆర్ఎస్ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలకి చాలా మంది రావడం జరుగుతుంది। మరి కొన్ని పంచాయతీలు కూడా చాలా పంచాయతీలు మరి ఏకగ్రీవంగా కూడా జరగడం జరుగుతుంది। ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈ మంచి పనులు కాబట్టికే మరి ప్రజలంతా మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తారు కాబట్టి మరి ఏది ఏమైనా మరి రేపు 17 తారీఖున జరిగే మరి సర్పంచ్ ఎన్నికల్లో మరి ఉదయము 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరి సలసముద్రం నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, అక్కలు, అన్నలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా।